నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను. చూడండి ప్రభువా, మా అనంతరం ఈ సేవ ఆగిపోవటమా ఏంటిది? మరి నువ్వు మమ్మల్ని పిలిచావు కదా, ఏంటి పరిస్థితి అని అన్నప్పుడు ఒకరోజు శివబాబు మా దగ్గరికి వచ్చి డాడీ, నువ్వు నీ ఆశ తీరినట్లుగా నేను సేవ చేస్తాను, నువ్వు నమ్మి నా చేతిలో పెట్టు, నేను సేవ చేస్తానన్నాడు. వెంటనే నేను ఆ మాట నమ్మి ప్రార్థన చేసి గాజువాక కాలేజీలో జాయిన్ చేసామండి. మళ్ళీ చాలా రోజులు క్లాసులకు వెళ్ళాడు, చాలా తరబిది పొందాడు. అప్పుడప్పుడు అమ్మగారు నేను కూడా వెళ్తా ఉండేవాళ్ళు కాలేజీకి. వారందరితో పాటు ఎంతోమంది ఎన్నో పట్టణాల నుంచి వచ్చి ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరికీ అభిషేకం చేసేటప్పుడు బాబుకు కూడా అభిషేకం తీసుకున్నారండి. వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి పాస్టర్గా అభిషేకం చేసి సేవకులందరితో పాటు బాబుని కూడా పట్టించి పంపించారు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నమ్మకస్తుడు. చాలాసార్లు బాధపడేవాడు. మా తర్వాత అమ్మగారు, నేను, మా తర్వాత ఎవరు సేవ ఎవరు చేస్తారా? ఇంతకాలం మేము సేవ చేసాం, ఇదంతా ఏంటిది? ఊరికే చేసావా? మాకు ఆరోగ్యం లేకపోయినా కొండలనక, మెట్లనక, గొల్లపేట, అసాకలగడ్డ, బర్మా క్యాంపు, కంత్రపాలు, అవతల కొండ, యువతల కొండ, ఇవన్నీ రాత్రి అనక పగలనక రాత్రి 12 గంటలకు కూడా అమ్మగారు నేను వయసులో ఉన్నప్పుడు సేవ చేసి, పరిశ్రమ చేసి, ప్రార్థన చేసి అనేక మంది దీవించి గొల్లపేట నుంచి రాత్రి 12-12:30కి నడిచి వచ్చేవాడు అండి. ఇన్ని బాధలు పడ్డాం కదా, మా బలము మా శక్తి ఇలాగా ఖర్చు పెట్టాం ప్రభువా, దానికి సాక్షిగా ఏముండదు ఇక మా తర్వాత అంటే మేము బలహీనం అయిపోయాక ఇక సేవ క్లోజ్ అనమాట. అంతేనా? అందుకే పెట్టించావా సేవ అని మేము దుఃఖపడినప్పుడు మరి దేవుడు బాబుని ప్రేమించి బయటకు వచ్చి సేవ నమ్మకంగా చేస్తా అన్నాడు. ఆనాటి ఈనాటి వరకు అలాగే మన సేవా పరిచయాలు మరి ఎంతగానో సహకరిస్తూ ఎంతో ఆర్థికమైన పరిస్థితిలో కూడా ఈ సంఘ అంశాలన్నీ కూడా చాలా కూడా మన మధ్యలో తీర్చాడు. మనందరూ తెలుసది. ఎన్నో వస్తువులు కొన్నాడు, ఎంతో చేశాడు. అంటే సేవను ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆశ, కాన్సెప్ట్ తోటి బాబు తీసుకెళ్తున్నాడు. అలాగే ఈవేళ కూడా మా తదనంతరం అమ్మగారు, నేను మా తదనంతరం చిన్నబాబు ఈ సేవను కొనసాగిస్తారమ్మా. మీరు అందరూ ప్రార్థన చేయండి, ఆయన కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. రాబోతున్న దినాల్లో మా తర్వాత ఆయన సేవ చేస్తారు. మీ సేవకుని అప్పచెప్పేస్తున్నాం. మా తర్వాత ఆయనకి అప్పచెప్పేసాం. మీకు సేవకుని ఇచ్చేసాం. మా బాధ్యత తీరిపోయింది. ఆ సేవకుడి గురించి ఎవరా బయట నుంచి తెచ్చుకోవాలా? నేను ఎవరో సేవకులు ఈ సత్సేటి, ఈ కడతబెట్టి ఇవన్నీ చాలా ప్రార్థన మనవలు నా జీవితంలో ఉన్నాయండి. ఇలాగ వెళ్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ సేవ ఇంతవరకు తెచ్చాడు. ఇంకా మీద చిన్నబాబు ఎంతో ఆసక్తితో దేవుని చిత్తానుసారంగా ఉంటున్నాడు. అక్కడి నుంచి మా తర్వాత మీ సేవకుడు మిమ్మల్ని నడిపించేవాడు, మీ ప్రోత్సాహం మిమ్మల్ని అందరి ముందుకు తీసుకెళ్ళేవాడు చిన్నబాబు అండి. ప్రాక్టికల్గా మరి సేవ చేయాలంటే ఒక ఆధార పత్రం ఉండాలండి. ఒక పత్రం లేకపోతే కష్టం అండి. ఏ ఆఫీసర్ వచ్చినా నువ్వు పాస్టర్ సేవ చేస్తున్నావు, నీ ఆధారం ఏంటంటే దేని బిడ్డలారా. నేను కూడా బాబు చదివిన కాలేజీలోనే నేను 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. చాలా మంచి కాలేజీ అండి. ఇప్పుడు చూసిన సేవకులు ఇద్దరు అన్నదమ్ములంటే వాళ్ళ తండ్రి గారు శ్యామకుమార్ గారు ఆయన జరిపించేవారండి ఒకప్పుడు. అప్పుడు ఆయన నేను బాగా తెలుసు, ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యానండి. చాలా నేను పెళ్లి పట్టా గురించి నేను సర్టిఫికేట్ పెట్టినప్పుడు నేను జీవజలములనే పాస్టర్ పట్టా ఉందండి నాకు. అలాగే 7th డే శనివారం ఆరాధన అందులో పనిచేశారని ఆ పట్టా ఉందండి. ఈ పట్టాలో రెండు కూడా ఈ రెండాటిలో ఒక పట్టాను పెట్టి పాస్టర్ల పట్టా పెట్టి గవర్నమెంట్కి పంపించినప్పుడు గవర్నమెంట్ డిస్క్వాలిఫై చేసి వెనక్కి పంపేసింది. ఈ పాస్టర్ పట్టా చెల్లదు అని 7th డే అడ్వెంటిస్ట్గా ఉన్న పట్టాని క్యాన్సిల్ చేసి పంపించేశాడు. మరి ఏం చేయాలి ప్రభు ప్రార్థన చేసి జీవజలములు అనే పట్టా పంపించానండి. ఆ పట్టా కూడా పంపేశారండి.
అప్పుడు ఆఖరుగా నాకు ఈ శ్యామ్ కుమార్ గారు ఇప్పుడు బాబు సభ్యులకు బైబిల్ కాలేజ్ క్యాంప్ వచ్చి ఈ పట్టా పెట్టాను. అప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఈ పట్టా మీద నాకు అంగీకరించి పెళ్లి చేసే యోగ్యత పత్రం నాకు ఇచ్చారండి. పాస్టర్ పట్ట ఎప్పుడో ఉందండి, రెవరెండ్ పట్ట ఎప్పుడో ఉంది. ఇవన్నీ కాకుండా పెళ్ళిళ్ళు చేసే పట్ట కూడా దేవుడు నాకు ఈ కాలేజీ పట్ట ద్వారా నాకు వచ్చిందండి. మీ అందరూ సంతకాలు పెట్టారు. మరి దేవుడి మహాకృపను బట్టి ఇలా ఉందో కొరకు కూడా ప్రత్యేక ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించినాక అమ్మగారు వచ్చిన మాటలు అమ్మగారు కూడా చెప్తారు. అయ్యగారు చెప్పేశారు కదా, ఇంకా నాకు చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఒక చిన్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాకు 4 బిడ్డలు మీకు తెలుసు కదా. చిన్ననాటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి ప్రభు వారు నన్ను సేవకు పిలిచినప్పుడు నా బిడ్డలే మరి నాకు సహాయం చేశారు. బ్రహ్మకొట్టలో, సువార్తకి వెళ్ళడంలో, ఎవరింటికా ప్రేయర్ అయినా, ఎక్కడైనా రాత్రి పగలో నా 4 బిడ్డలు ఎక్కువగా సహాయం చేశారు. మీకు తెలుసు, వారి బిడ్డలు ఎట్టుకునే నేను ఎవరింటికన్నా ప్రేయర్స్కి వచ్చేదాన్ని, మీటింగ్స్ పెట్టేదాన్ని. మరి రాత్రులు అయితే తిరిగేవాళ్ళం, కేరళ తిరిగేవాళ్ళం. చంటిబాబు కూడా చాలా సాయం చేశారు, మాతోనే ఉండేవాడు. ఈ మధ్యన చాలా దూరం అయిపోయాడు. మా పిల్లలతో పాటు వచ్చి కేరళస్ తిరగడం, మీటింగ్స్ పెట్టడం, చాలా గొప్ప కార్యాలన్నీ చేసేది. ప్రతి విషయంలో కూడా నా 4 బిడ్డలు నాకు ఎంతగా సహాయం చేశారు. ప్రతి దాంట్లో, సాక్ష్యాల్లో, పాటల్లో, వాక్యంలో. మరి నాకు వాళ్ళే సంఘ బిడ్డలు కూడా నాకు చాలా సహాయం చేశారు. చాలా పెద్ద సంఘం ఉండేది, మీకు తెలుసు. చాలామంది ముసలివారు అయిపోయారు, పెద్దవారు అయిపోయారు, రాలేకపోతున్నారు. కొంతమంది మరి దూరం అయిపోయారు. వారిని కూడా దేవుడు దీవించలాగున ప్రార్థన చేద్దాం. అయితే చిన్నబాబు విషయంలో ప్రత్యేకత, ఎప్పుడు కూడా పెద్దబాబు పాస్టర్ అవుతాడు, చిన్నబాబు ఉద్యోగం చేస్తాడు అనుకునేవాళ్ళు మేము. ఇంకా పెద్దలు సిద్ధలు ఉద్యోగాలు చేస్తారు అనుకునేవాళ్ళు మేము. మరి మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. డాడీ చెప్పిన మాటలు ఏంటంటే, చిన్నబాబుకి బైబిల్ ట్రైనింగ్ ఇప్పించాము. సేవ ఎవరు చేస్తారని చాలా బాధపడి బెంగపడి ఉన్నప్పుడు చిన్నబాబు వచ్చి నేను చేస్తాను, అన్నయ్య చేయకపోయినా నేను అన్నాను కదా అన్నప్పుడు చాలా సంతోషపడ్డాము. బైబిల్ ట్రైనింగ్ ఇప్పించాము. 134 మంది ఉన్నప్పుడు అదంతా చూసారు కదా. ఇప్పుడు మీరు బైబిల్ ట్రైనింగ్ ఇప్పించాము. ఇప్పుడు మీకు రెడీగా ఉన్నారు పాస్టర్ గారు. మేము ముసలి అయిపోయాం కదా, మేము చెప్పలేని పరిస్థితులు ఆయన నడిపిస్తారు. ఒక ప్రత్యేకమైన కోణంలో సేవ చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారని చేత ఆయనకి సంఘాన్ని సేవను అప్పగిస్తున్నాం. ఆయనకి మా పెద్దబాబు కుటుంబం, చింతల కుటుంబం, పెద్దల కుటుంబం కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. హల్లెలూయా. అలాగే చిన్నబాబుకి వారు ముగ్గురు కూడా సహాయం చేస్తారని సభముఖంగా మరి అడుగుతున్నాం. ఇష్టమైన మీ అందరికైనా చంద్రబాబు తమ్ముడు సాయం చేస్తావా? చేస్తాడట. మీరు అమ్మ చేస్తారట ముగ్గురుని. హల్లెలూయా. మరి ఒకరు బైబిల్ చదవడం, ఒకరు పాటలు పాడడం, ఒకరు ఇన్స్ట్రుమెంట్స్ కొట్టడం, డాడీ నేను సేవ చేయడం, డాడీ నేను వాక్యం చెప్పడం. అలాగే ఇప్పటి వరకు సేవ జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. మీరు చూస్తున్నారు. హల్లెలూయా. మీరందరూ కూడా గొప్పగా సేవ చేయాలా, గొప్పగా అనేక మందిని రక్షించాలని మేము ప్రభు పేరిట మీకు మరొకసారి మనం చేస్తున్నాను. ఎందుకంటే దైవజనుల కొరకు ప్రార్థన చేసామని దేవుడు దీవిస్తాడు. వారి బిడ్డల కొరకు, మీరు బిడ్డల కొరకు, మా తరతరాలు కూడా, మా సంఘ కాపరి వారి కుటుంబం కూడా ఈ సేవలో కొనసాగి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తాం. ప్రాముఖ్యంగా చిన్నబాబుకి సంఘాన్ని మేము అప్పగిస్తున్నాం. సంఘం అందరూ కూడా యాక్సెప్ట్ చేసి, బిడ్డలు కూడా కుటుంబం యాక్సెప్ట్ చేసి, బిడ్డలని వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. డాడీ మమ్మీ కన్నా బాగా చేయాలి చిన్నబాబుని, చిన్నయ్య అని ప్రార్థన చేయండి. పెద్దల కుటుంబం, చింతల కుటుంబం, పెద్దబాబు కుటుంబం కూడా చాలా సపోర్ట్గా ఆ కుమారుడికి ఉండాలని వారు నిర్ణయం తీసుకున్నారు. కనుక మీ అందరి మధ్యన కూడా చెప్పడానికి ఈరోజు సంతోషంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే పునరుద్ధాన దినము. హల్లెలూయా. క్రీస్తు తిరిగి లేచెను. హల్లెలూయా. క్రీస్తు తిరిగి లేచెను. చిన్నబాబుని ప్రత్యేకంగా దీవించడానికి ఈ దినము చిన్నబాబు కుటుంబం మరి ముందుకు వచ్చి మోకరించినట్లయితే వారి పదవచ్చిన ప్రార్థన చేసి మనం ఈ కార్యక్రమం ముగించుకుంటాం. చిన్నబాబు కుటుంబం ముందుకు వచ్చి మోకరించినట్లయితే డాడీ నేను ప్రార్థిస్తాము. ఈ సమయాన్ని ఏం జరగాలి ప్రభా, నీ చిత్తంలో ఏర్పాటు ప్రభా. మా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. నీ ఆలోచన అయితే ఉన్నతమైన స్థితిలో ఉంటుంది ప్రభా. మానవులు దీవించబడాలి, ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆశ కలిగి నీ ఆలోచన ప్రార్థిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినములో, ఈ మంచి దినములో, శ్రేష్టమైన దినములో నాయన, ఈ పవిత్ర శుభదినంలో ప్రభా, ఈ వచ్చిన బాగుంది చేతులు పెడతాం, వారి కుటుంబాన్ని చేతులు పెడతాం. పరిశుద్ధాత్మదేవుడా, ఇది మన ఆయన భూమి మీద బిడ్డలు మేము దీవిస్తున్నాం. దేవానికి వందనాలు. అలాగే ప్రభా పరమనుంది నాయన, మీరు కూడా బిడ్డలు దీవించండి. పరిశుద్ధుల నీకే వందనాలు ప్రభా. ఇదిగో అబ్రహాముకు మీరు వాగ్దానం ఇచ్చారు. అబ్రహామా, భూమి మీద ఎవరు దీవిస్తావో వాళ్ళు మేము దీవిస్తాం.
గొప్ప కార్యాల ప్రభావం జీవితంలో జరిగించారు. ఇదిగో ప్రభు ఇద్దరు నాయన కుమారుడు అయా శనిబాబుని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం, వారి కుటుంబాన్ని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. మీరే అభిషేకించండి, నీ కృప చూపించండి. దృష్టిలో 50% మాత్రమే సేవ చేసేమేమో, కానీ నాయన మా ఆశ 100 పాళ్ళు నాయన అయ్యా, ఏ కొరత లేకుండా మీ ఆజ్ఞ మేరకు మీ చిత్తం మేరకు 100 పాళ్ళు సేవను అభివృద్ధి పదవులు నడపటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు పెడతాం కనుక మహిమ మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగేటుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. ఒలివ నూనెతో అభిషేకిస్తున్నాం. అందరూ కూడా చేతులు పైకి ప్రార్థన చేసుకుంటాం. సకలాశ్రత కానుమతులే మీ కొందరు స్తోత్రాలు. ఇదిగో నాయన తల్లిదండ్రులుగా దైవజనులుగా బిడ్డలు మేము ఆశీర్వదించి దీవించి అభిషేకించి సంఘం ముందు నాయన బిడ్డను ప్రతిష్ఠించడం నీ సహాయ సహకార బిడ్డలకు అందించండి. నాయన సంఘాన్ని పరిచయంగా దీవించండి, కుటుంబాన్ని పరిచయంగా దీవించండి. నాయన మీ సేవలో మొట్టమొదట మేము ఆశీర్వదించి దీవించి ఈ కుటుంబానికి మీరు సదాకాలం తోడుగా ఉండమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలోని సేవ చేయాలంటే దేవుని యొక్క కృపతో పాటు యొక్క ప్రార్థన కూడా ఖచ్చితంగా అవసరమైంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయం కూడా ఖచ్చితంగా మాకు కావాలి. అదేవిధంగా మా యొక్క బ్రదరు, మా అన్న, అదేవిధంగా పెద్ద చెల్లి, చిన్న వారి కుటుంబము మాతో పాటు ఎల్లకాలము మరణాంతం వరకు మాకు సహకరించవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా వారందరికీ కొన్ని రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. వారు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి సేవ చేస్తున్నట్టుగా ముందుకు సాగాలని చెప్పి మేము ఆశపడతాము. ఎలా అంటే దేవుని కోసము ఒకరు మాట్లాడితే ఒకరు పాట పాడాలి, ఒకరు పాట పాడితే ఒకరు పాట రాయాలి, ఒకరు పాట రాస్తే ఒకరు బీజం కొట్టాలి. అందరం కలిసి దేవుడి యొక్క అవయవం కనుక ఒక అవయవంకి ఇంకో అవయవంకి ఎట్టి విధంగా వ్యతిరేకత లేకుండా అన్ని సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తుందో శరీరము, అదేవిధంగా క్రీస్తు సంఘమైన మనము సార్వత్రిక సంఘంలో, అదేవిధంగా కుటుంబంలో, అదేవిధంగా సంఘంలో కూడా ఒకరినొకరు ఎప్పుడూ కూడా ఇక నొచ్చించుకోకుండా ఒకరినొకరు అనుకూలించుకుంటూ ముందుకెళ్తేనే శరీరము హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా మన సంఘం కూడా, మన కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముచున్నాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క సహకారం నాకు వస్తుందని చెప్పి దేవుని మేము ప్రార్థన చేస్తున్నాము. వారందరూ నాకు సహకరించవలసిందిగా మీకు మరొకసారి మనం చేస్తున్నాను. దేవుని అందరిని దీవించిన కాక